హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇది మీ మైండ్లో గుర్తుంచుకోనండి. సంఘం అంటే సమస్తము. ఆమేన్. సమాధుల్లో నుంచి యేసుక్రీస్తు బయటకు వచ్చిండు కదా, తల ఒకటే వచ్చిందా? శరీరం కూడా వచ్చిందా? సంఘాన్ని నిడిసబెట్టిండా యేసుప్రభు ఎప్పుడన్నా? సేవకుడు కూడా ఎప్పుడు కూడా సంఘాన్ని విడిచిపెట్టి తిరగడానికి లేదు, ఆలోచించడానికి లేదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను మరలా చెప్తున్నాను, శరీరంలో అవయవములు అనేకములుగా ఉన్నప్పటికీ ఒక్క శరీరంగా పనిచేస్తాయి. ఆమేన్. కాలు ఉంది, చెయ్యి ఉంది, ముక్కు ఉంది, నోరు ఉంది, వెంట్రుకలు ఉన్నాయి, అనేక అంతరంగ అవయవ భాగాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఒకటే కలిసి పనిచేస్తాయి. ఆమేన్. మీ శరీరం కలిసి లేకపోతే మీరు ముందుకెళ్ళగలుగుతారా? చెయ్యి కాలు మాటినాక, కాలు చెయ్యి మాటినాక ఉంటుంది అట్లా. కుటుంబం కూడా అంతే, సంఘం కూడా అంతే. ఆమేన్. హల్లెలూయా. మనం తీసుకుందాం యెషయా గ్రంథంలో 43వ మాట తీసుకుందాం. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడకు యెహోవా. హల్లెలూయా. నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ఎందుకంటే ఇవి చాలా విలువైన సంగతులు. దేవుడు ఇక్కడ కూడా ఆ మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు. ఆమేన్. యాకోబుని ఏం చేసిందట? ఆమేన్. రెండవది ఇశ్రాయేలు నిన్ను నిర్మించినవాడు. ఆమేన్. నిర్మించినవాడు, సృజించినవాడు, నిర్మించినవాడు. హల్లెలూయా. సృజించినవాడు, నిర్మించినవాడు. యాకోబు అనగా ఆకారం లేనివాడు. ఆమేన్. ఇశ్రాయేలు అనగా చక్కటి ఆకారంగా చేయబడ్డవాడు. హల్లెలూయా. ఆకారం లేని స్థితి నుండి ఆకారంగా చేయబడ్డవాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు అంటున్నాడు, మనము నరులను ఏం చేసిండు ఆయన? చదవండి ఆ మాట, 1వ అధ్యాయం చదవండి. ఇక్కడ ఆ మాటల్ని మనం మరల జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి వాడు ఏమైపోయాడో చూడండి. అక్కడ 27వ వచనం చూడండి. ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించిండు. నరుణ్ణి, వీడు నరుడు. ఆమేన్. సృజించబడ్డాడు. హల్లెలూయా. అంతేకాకుండా 2వ అధ్యాయంలో 7వ వచనంలో చూడండి, నరుణ్ణి నిర్మించినాడు. ఈ సృజించడానికి, నిర్మించడానికి మరి 2 మాటల్ని దేవుడు ఇక్కడ వాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఫార్మేషన్, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇక్కడ ఇది రావాలి, అక్కడ అది రావాలి అంటే అలంకరిస్తున్నాడు అన్నట్టు నిర్మించడం అంటే. ఆమేన్. కానీ ఇక్కడ ఎటువంటి సృజించబడేటప్పుడు ఏమీ లేదు. ఇది ఎక్కడుంది? తన హృదయంలోనే దాచిపెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. సో మన చెడ్డదనంతా కూడా తల్లిదండ్రులు వాళ్ళ కడుపులో దాచిపెట్టుకున్నట్టు యాకోబును దేవుడు కడుపులో దాచుకున్నాడు. శరమ వినండి, అర్థం కాని వాళ్ళు కూడా అర్థం చేసుకోనండి. ఇక్కడ క్రియేటెడ్, ఇక్కడ ఫార్మేషన్. హల్లెలూయా. ఈ 2 సంగతులు మనకు అర్థమైతే ఇశ్రాయేలును దేవుడు కట్టినాడు. హల్లెలూయా. ఇశ్రాయేలును దేవుడు కట్టి దేవుడు అంటున్నాడు, ఇప్పుడు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇదే యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చినాడు. ఇదే నరుణ్ణి మరి నిర్మించినాడు మట్టితో. హల్లెలూయా. సో ఎప్పుడైతే మట్టితో నిర్మించి జీవవాయువుని అందులోనికి పంపించినాడో అప్పుడే ఈ యొక్క సృజించబడిన వానికి విలువ అనేది వచ్చింది. హల్లెలూయా. ఇది ఎట్లంటే, మనము ఇల్లు ప్లాన్ తీస్తాం కదా పేపర్లో. ఇల్లు ప్లాన్ తీసినప్పుడు దానికి అంత విలువ ఉంటుందా? కానీ ఇల్లు ప్లాన్ కాగితాల్లాగా సృజించినాడు. ఇల్లు కట్టిన తర్వాత ఇల్లును చూసినప్పుడు ఎట్లుందట? అది నిర్మించబడ్డది. హల్లెలూయా.
సో ఈ రెండింటిలో ఏది మరి నిజమైనటువంటి ఫామ్కి వచ్చింది అని అంటే ఇశ్రాయేల్. ఆమెన్. ఈ దినం ఇశ్రాయేల్తో దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ రెండు సందర్భాల్లో మనం చూస్తున్నాం. మరి క్రియేటెడ్ మ్యాన్ చూస్తున్నాం, ఫార్మ్డ్ మ్యాన్ చూస్తున్నాం, సృజించబడిన నరుని చూస్తున్నాం, నిర్మించబడిన నరుని చూస్తున్నాం. హల్లెలూయా. సో వీరితో దేవుడు ఈ మాట చెప్తున్నాడు. ఈ దినం మనం ఈ సంగతులన్నీ కూడా మనం నేర్చుకోవాలి. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నేను నిన్ను విమోచించున్నాను. సంఘమందరూ కూడా చెప్పండి పక్కలతో, మనం ఎక్కువ టైం తీసుకోకూడదు, త్వరగా ఫినిష్ చేద్దాం. దేవుడు నిన్ను విమోచించినాడని చెప్పండి. ఒకప్పుడు నువ్వు యాకోబువు, ఇప్పుడు నీవు ఇశ్రాయేలువు, దేవుడు నిన్ను విమోచించినాడని చెప్పండి. ఒకప్పుడు నీవు అబద్ధికుడవు, ఇప్పుడు నీవు నీతిమంతుడవు, దేవుడు నిన్ను విమోచించినాడని చెప్పండి. హల్లెలూయా. చెప్పండి చెప్పండి చెప్పండి, అందరు కూడా సమయం తీసుకోండి. మరలా చెప్పండి, పక్కలతో చెప్పండి, భయపడకుము. హల్లెలూయా. పక్కలతో చెప్పండి, భయపడకుము. నీకు ఏ సమస్య ఉన్నా భయపడకు, ధైర్యంగా ఉండని చెప్పండి. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నువ్వు ఒకప్పుడు యాకోబు, తర్వాత నిన్ను ఇశ్రాయేల్గా చేసి, నువ్వు ఒకప్పుడు చెడ్డోడివి, ఇప్పుడు నీతిమంతుడివి. ఆమేన్. నువ్వు దేవుని నమ్మినవంటే నీతి నీ మీదకి వచ్చేసింది. హల్లెలూయా. యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కాబట్టి ఈ సమయంలో నువ్వు నీతిమంతుడు కాబట్టి నీకు భయము లేదు. ఆమేన్. చెప్పండి పక్కలకు చెప్పండి, భయపడకు అని చెప్పండి. దేనికి భయపడకండి అని చెప్పండి. సమస్యలు ఎట్లా ఉండండి, భయపడకండి అని చెప్పండి. ఎంత అప్పు సమస్య ఉన్నా భయపడకండి. ఆమేన్. దేవునికి మాత్రం భయపడండి అని చెప్పండి. హల్లెలూయా. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నావు, నీవు నా సొత్తు. హల్లెలూయా. దేవుడికి నీ పేరుతో సహా అన్ని తెలుసు. వింటున్నారా ఈ మాట? ఈ దినం మన ఆత్మలో నిజం కావాలా? ఇట్లా వింటున్నాం, ఇట్లా విడిచిపెట్టేస్తున్నాం దేవుని సంగతులు. సురేష్, ఏం చేస్తున్నాం మనం? జైపాల్, ఇట్లా వింటున్నాం, కానీ మట్టుకే వింటున్నాం, కానీ దాంట్లో ఉన్న జీవాన్ని మనము పొందుకోవట్లేదు. ఆమెన్. భక్తి పరులుగా కనిపిస్తున్నాం, కానీ భక్తి పరులైతే శక్తి ఉండాలి కదా మన దగ్గర. ఆ శక్తి మన దగ్గర లేదు. హల్లెలూయా. పైకి భక్తి గల వారి వల్ల కనిపిస్తున్నాము, కానీ శక్తి లేనటువంటి వారంగా ఉంటున్నాం. హల్లెలూయా. ఈ దినము ఆ శక్తి ఎక్కడుందంటే ఇది దేవుని వాక్యంలోనే ఉంది. ఆమెన్. ఈ శక్తిని మనం కలిగి ఉండాలా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చెప్పండి, నీవు దేవుని సొత్తు అని చెప్పండి. నీవు దేవుని సొత్తు. ఏ దయ్యము కూడా నిన్ను ఆటంకపరచడానికి వీల్లేదు. నీవు దేవుని సొత్తు. ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ చెప్పండి పక్కలతో, దేవుడు నీ పేరు పెట్టి నిన్ను ఎన్నుకున్నాడని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మీ మెడ ఎక్సర్సైజ్ అయిపోలా, ఇటు ఇటు తిరిగేసరికి ఇటు పక్కన. ఆమెన్. అన్ని ప్రామిస్లే ఉన్నాయి, ఇవి మనం నమ్ముదాం. ఆమెన్. ఇవి మన కొరకే. ఈ దినమున దేవుడి సంఘానికి మరి గొప్ప మేలుగా, ఒక గొప్ప ఆదరణగా, గొప్ప యోధుడుగా నిలబడ్డాడు ఈ సంఘం పక్షంగా. హల్లెలూయా. 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 ఎక్కడ ఏ కొదువ ఈ సంఘంలో ఉండదు, ఎక్కడ ఏ రోగం ఈ సంఘంలో ఉండదు. ఈ సంఘములో ఒక్క దయ్యం ఎంటర్ అయినా కానీ వెంటనే పారిపోవాలి అది. ఆమెన్. ఎవరి మధ్యలోనన్నా బాధలు, కక్షలు, భేదములు, ఇంకొకళ్ళ మీద దొడ్డు పెట్టుకోవడమో, అలగడమో ఇట్లాంటివి జరిగినాయంటే వాటిని వెంటనే యేసునామంలో మనము ఏం చేస్తాం? పారదోలుతాం. హల్లెలూయా. ఈ సంఘంలో ఉండేవాడు దేవుణ్ణి ప్రేమించువాడై ఉండాలా. ఆమెన్. ఇది జీవము కలిగిన దేవుని సంఘము. ఇక్కడ యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్ముడు ఇక్కడ నివాసం చేస్తున్నాడు. హల్లెలూయా. చెప్పండి, ఇక్కడ పరిశుద్ధాత్మగా యేసు ప్రభు ఉన్నాడని చెప్పండి. యేసు నామంలో దేవుని కార్యములు ఇక్కడ జరుగును గాక. హల్లెలూయా. ఎవరు కూడా నటించే వారిగా ఉండకూడదు. హల్లెలూయా. సో దేవుని సొత్తుగా దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు కనుక నీకెందుకు భయం? చిన్న అవసరతలు, అప్పులు, లేకపోతే కష్టాలు, రోగములు రాగానే మనం కదిలిపోతాం విశ్వాసంలో. ఆమెన్. అందరం కూడా అంతే. కష్టం రాగానే ఏమైపోతాం? మన హృదయం కొంచెం కదిలింపబడుతుంది. కానీ వాక్యంలో నీవు లోతుగా నాటబడిన వాడవైతే, వాక్యంలో లోతుగా పునాది తీయబడిన వాడవైతే, తుఫాన్ వచ్చినా కానీ, ఆ ఇంటి మీద కొట్టినా కానీ ఆ ఇల్లు చెప్పండి పడిపోదు. ఆన్సర్ చెప్పే వాళ్ళకి మైక్రోఫోన్. హల్లెలూయా.
చదివే వాళ్ళకి దగ్గర పెట్టుకోండి బైబుల్. ఇక్కడ ఏమంటున్నాడంటే, ఎవడైతే నా మాట విని ఆ మాటను మరి లోతుగా నా మాటల్లో కట్టబడతాడో వాడి మీద వర్షం పడి తుఫాన్ వచ్చి వరద వచ్చినా కానీ వాడు ఏం కాడు, తొలగిపోడు. ఆమెన్, హల్లెలూయా. ఎంతమంది తొలగిపోతారు ఇక్కడ? ఎంతమంది గూడులు చెదిరిపోతాయి ఇక్కడ కష్టం రాగానే? ఉన్నారా అట్లా ఎవరన్నా? యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉంటాడు. ఆమెన్. చెప్పండి, నా కష్టము నన్ను కదిలించదని చెప్పండి పక్కలకి. కష్టం నేను కదిలించకూడదు. నీవు దేవుని యందు నమ్మిక ఉంచినావు అంటే నీవు ఎన్నటికి కూడా కదిలించబడవు, ఇంకా లేదంటే నువ్వు నమ్మకం ఉంచలేనట్టే. హల్లెలూయా. అందుకే మరలా చెప్తున్నాను ఈ మాట, పునాది తీయకుండా పైన ఇల్లు కట్టుకున్నోడి మీద వర్షం కురుస్తుంది, పునాది తీసి ఇల్లు కట్టుకున్నోడు ఇల్లు మీద కూడా వర్షం కురుస్తుంది. ఆమెన్. వాక్యంలో నీవు కట్టబడ్డావు కదా, నాకెందుకు కష్టం వస్తుంది అని అనుకోవద్దు. ఆమెన్. 2 ఇండ్ల మీద వర్షము కురుస్తుంది. ఇసుక మీద కట్టిన ఇల్లు తుఫాన్ రాగానే కొట్టుకపోతుంది. బండ మీద కట్టబడిన ఇల్లు ఏమైతుంది? నిలిచి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఇక్కడ బండ మీద కట్టుకోవాలనుకుంటున్నారు మీ ఇండ్లు? నిజం చెప్పండి. ఆ ఆశ లోపల నుంచి రావాలా. మీరు ఉట్టుట్టిగానే పిల్లలు ఆడుకున్నట్టు చర్చికి వచ్చి దేవుని మాట విని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే బ్రతుకు బతికితే మీరు ఇసుక మీద కట్టినట్టే. హల్లెలూయా. మీరు దేవుని మాట విని ఆ మాట ప్రకారం జీవిస్తే మీరు బండ మీద కట్టిన వాళ్ళు. హల్లెలూయా. బండ మీద కట్టకున్నటువంటి వాళ్ళు, కట్టబడిన వాళ్ళు. కష్టం వచ్చినప్పుడు మీ మీద అది మిమ్మల్ని ఏమీ చేయదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు ఇక్కడ, మనం చదువుదాం, నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఆమెన్. నీవు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, ఈ జలములు అంటే వాక్యంలో మనుష్యులని కూడా అర్థము. నీరు లేనందున ఆ దయ్యం విడిచిపెట్టినటువంటి స్థలానికి మళ్ళీ వస్తుంది. ఈ నీరు అంటే జనసమూహములు, మనుష్యులు దొరకనందున విడిచి వెళ్ళిన దయ్యం మరలా ఎక్కడికి వస్తుందంటే పాత ఇంటికే వస్తుంది. హల్లెలూయా. నీవు జలములలో పడి వెళ్ళినా అవి నీ మీద ఒర్లి పారవంటున్నాడు. నేను నీకు తోడై ఉంటున్నాను అంటున్నాడు. హల్లెలూయా. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారు. ఎటువంటి కష్టం వచ్చినా అవి నిన్నేమి చెయ్యవు. నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఆమెన్. ఇంతదాకా ఇవన్నీ మనం చెప్పినాం. ఒక్క మాటలో చెప్పండి పక్కలతోనే, నీవు దేవుని యందు విశ్వాసం ఉంచినావు కాబట్టి నిన్ను ఏ కఠిన సమస్య కూడా నిన్ను ఇబ్బంది పెట్టదని చెప్పండి. ఎంత కఠిన సమస్య అయినా, చచ్చిపోయే పరిస్థితుల్లో నీవు ఉన్నా నిన్ను ఇబ్బంది పెట్టదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? చేతులెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అంటే, నీవు సృజింపబడిన స్థితిలో నుండి నిర్మించబడిన స్థితిలోనికి మార్పు చెందాల. హల్లెలూయా. మనం ఆకారం లేని స్థితిలో నుండి ఒక ఆకారానికి మనము రావాలా ఈ దినము. ఆమెన్, హల్లెలూయా. మరి దేవుడు ఇక్కడ మరలా మన జ్ఞాపకం చేస్తున్నాడు సంఘమును గురించి. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేను నిన్ను రక్షించువాడను. నీ ప్రాణ రక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను, నీకు బదులుగా కూషును సేబాను ఇచ్చి ఉన్నాను. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. ఆమెన్, హల్లెలూయా. నీవెవరి దృష్టికి ప్రియుడో కావాలా? దేవుని దృష్టికి ప్రియుడో కావాలా? కావున మీరు దేవుని పోలి దేవునికి ప్రియులైన పిల్లల్లాగా నడుచుకోవాలా. హల్లెలూయా. మనము ఎవరికి ప్రియులుగా ఉండాలా? ప్రియులైన పిల్లలను పోలి నడుచుకోవాలంట మనం. అమ్మా వింటున్నారా? ఎంతమంది వింటున్నారు? నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవు కావాలి అని అంటున్నాడు డానియల్. ఏం చేయాలా?
నీవు దేవునికి ఇష్టమైన బిడ్డవు కావాల. నీవు నాకు ప్రియుడవైతివి. ఆమేన్. నీవు నాకు ప్రియుడవైనందున గనుడవైతివి. గొప్పవాణ్ణి చేస్తున్నాడు. ఎంతమందికి గొప్ప వాళ్ళు కావాలనిపిస్తున్నది? ఎంతమంది గొప్ప వాళ్ళు కావాలా? మనల్ని దేవుడు గొప్పగా చూడాలనుకుంటున్నాడు. ఒక తండ్రి తన పిల్లల్ని గొప్ప ఉన్నతమైన స్థానంలో చూడాలంటే పిల్లలు తండ్రి మాట వినాలి. ఆమేన్. తండ్రికి ప్రియులైన పిల్లలు కావాలా? ఈ దినం ఎంతమంది దేవునికి ప్రియులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? ఇందులో నేను ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మనకున్న సమయానుకూలతను బట్టి. హల్లెలూయా. నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగిస్తున్నాను. హల్లెలూయా. అప్పగించుచున్నాడంట. దేవుడు మనల్ని ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనుషులని అప్పగిస్తాడు. ఆమేన్. ఈ దినము సంఘము ఆయన ప్రేమిస్తున్న ప్రజల చేత నింపబడతా ఉన్నది. హల్లెలూయా. అందుకే ఈ సంఘము దేవుని చేత ప్రేమించబడే సంఘముగా మారాలా. హల్లెలూయా. హల్లెలూయా. పక్కలకు చెప్పండి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పండి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీవు చర్చికి రావడం వలన మంచి పని చేసినావని చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఈ దినము ఆయన సన్నిధిలో కనబడుతున్నావు. దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగిస్తున్నాడు. నీ ప్రాణాన్ని కాపాడుతూ ఉన్నాడు. కాపాడుతూ అనేకులను నీకు అప్పచెప్తా ఉన్నాడు. సంఘములో ఈ కార్యం జరగాల. ఏంటిది అది? భయపడకము. మరలా చెప్పండి పక్కలకి, భయపడకండి, భయపడకండి. చిన్న మందా భయపడకుడి. హల్లెలూయా. భయపడకంటున్నాడు దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. నోరు విప్పి చెప్పండి. దినమంతా మీరే చెప్పాలి ఈ మెసేజ్. హల్లెలూయా. చెప్పండి మళ్ళొకసారి, భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. చేతిలో చేతిచ్చి చెప్పండి, ధైర్యంగా చెప్పండి, కడుపులో నుంచి చెప్పండి. మీ స్పిరిట్లో ఉన్నది ట్రాన్స్ఫర్ కావాలి. ఈ దినం మనం పవిత్రులుగా ఉండాలా. మనం ఎవరిని తాకినా మనలో ఉన్న దైవత్వం వాళ్ళకి ట్రాన్స్ఫర్ కావాలా. వాళ్ళలో ఉన్న దరిద్రం మనకు రావద్దు, కానీ మనలో ఉన్న దైవత్వము వాళ్ళకి వెళ్ళాలా. ఆమేన్. చేతులు ఇచ్చి చెప్పండి, భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. మరొకసారి ఈ మాట చెప్పండి, చిన్న మందా భయపడకము, దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ దేవుడు అంటున్నాడు, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను. ఇంకా వస్తూనే ఉంటారు అన్ని దిక్కుల నుండి. హల్లెలూయా. ఈ యొక్క సంఘం యొక్క సంతానము ఈ లోకంలో ఉన్నారు. హల్లెలూయా. ఇంతకు ముందు మీరు లేరు. మీరు ఎక్కడున్నారు? ఇంతకుముందు బయట ఉన్నారు, లోకంలో ఉన్నారు. ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారు అంటే మిమ్మల్ని ఎవరు నడిపించినారు? దేవుడు. మీలో కొందరిని తూర్పు నుండి నడిపించినాడు. ఇంకా తూర్పు నుండి మనకు రావాల్సిన ఆత్మలు ఉన్నాయని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించేదను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించేదను. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. అన్ని దిక్కులు బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను. చెప్పండి మీ పక్కలకు, చేతుల్లో చేతిచ్చి చెప్పండి. దినం మీరే చెప్పాలా. మన సంఘములోనికి అనగా దేవుని సంఘంలోనికి తూర్పు దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి జనములను నడిపిస్తున్నాడని చెప్పండి. హల్లెలూయా. అన్ని దిక్కుల నుండి జనములు వస్తారు మన దగ్గరికి. కమాన్, రిలీజ్ ఇట్. నోటి నుండి విడుదల చేయండి. అన్ని దిక్కుల నుండి దేవుడు, ఈ సంఘము దేవునికి ప్రియమైన సంఘం అని చెప్పండి. ఇది దేవుని ప్రియమైన సంఘము. చెప్పండి కమాన్. జాన్ అబ్రహాం పాల్సన్ చెప్తున్నారా? దావీదు కూడా చెప్పాలా. ఈ సంఘము దేవునికి ప్రియమైన సంఘం. హల్లెలూయా. అందుకే ఈ సంఘంలో మొన్న మీటింగ్ పెడితే సగం మందికి తెలుసు, సగం మందికి తెలియదు. అప్పుడు ఏం కావాలా? ఒకళ్ళంటే ఒకళ్ళకి దుఃఖం కావాలా, బాధలు రావాలా. సంఘం ఏం కావాలా? దయ్యం చొరబడి నాట్యం చేయాలనుకుంది, కానీ దానికి సెలవు లేదు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
కాబట్టి మనము దేవుణ్ణి ప్రేమించే వాళ్ళమైతే దేవుడు మనల్ని గొప్ప చేస్తాడు. హల్లెలూయా. మనం మనుషుల మీద బాధ చేసుకుంటే మనకు ఒరిగేదేమీ లేదు. హల్లెలూయా. మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మీద. అదే దేవుడు అంటున్నాడు, ఒకానొక సమయంలో ఏలి అన్నాడు, నేను చెయ్యగా నీ సేవ అని అన్నాడు. ఇర్మీ అన్నాడు, నన్ను అనవసరంగా ఇరికిచ్చినావు, ఇక నన్ను చంపే అన్నాడు. అప్పుడు దేవుడేమన్నా మెచ్చుకున్నాడు వాళ్ళని, నువ్వు కాకపోతే ఇంకా 7,000 మంది ఉన్నారన్నాడు. నువ్వు కాకపోతే ఇంకా నాకు సేవకులు తక్కువేమీ లేరు, కాబట్టి నడు లేచి సేవ చేయి అన్నాడు ఆయన్ని. హల్లెలూయా. ఈరోజు నీవు ఇక్కడ ఉన్నావు, ఒకప్పుడు నీవు లేవు, ఇప్పుడు కూడా నీవు ఉంటే ఎంత, నువ్వు లేకపోతే ఎంత అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఉంటే మాత్రము దేవుణ్ణి నీవు ప్రేమించాలా, మనుషుల మీద బాధ చేసుకోవద్దు అంటున్నాడు. ఎందుకు? తూర్పు దిక్కు నుండి, పడమటి దిక్కు నుండి, ఉత్తర దిక్కు నుండి, దక్షిణ దిక్కు నుండి సంఘాన్ని దేవుడు నింపబోతున్నాడు. హల్లెలూయా. ఎంతమంది చూస్తారు ఇది జరగడం? ఇప్పటికే నేను చూస్తున్నాను. సేవకునిగా అన్ని చోట్లకి తిరగలేని పరిస్థితుల్లో నేను ఉంటున్నాను. 24/7 రన్నింగ్లో ఉన్నా కానీ అందలేని పరిస్థితిలో ఉంటున్నాను. కాబట్టి ఇక్కడ సేవకులు లేవాలి. ఆమెన్. సురేష్ ధైర్యం తెచ్చుకోవాలి. ఏలియా వాడబడాలి. ఆమెన్. ఇక్కడ ఉన్నటువంటి సుమధుర డాలి కూడా పరిచర్యలు వాడబడాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి కార్యముల్లో సంఘము ఎదగాలి. హల్లెలూయా. హల్లెలూయా. మొయ్యలేని బాబోయ్ అనొద్దు. సంఘ భారము మన మీదికి దేవుడు అప్పచెప్పిన, అది సేవకుడు కాదు ఇచ్చేది, ఎవరు? దేవుడు. హల్లెలూయా. సంఘము మరి అన్ని వైపులా ఎదుగుతున్నది. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం చేస్తున్నాడు. అందుకే పరిశుద్ధాత్మ దేవుని మనం ఆశ్రయించాలి. చాలామందికి పరిశుద్ధాత్మ దేవుని ఆశ్రయించాలంటే చాలా సిగ్గు. అసలు ఇప్పుడు మనము నడిపింపబడుతుందే దేవుని ఆత్మ చేత్తోనే. హల్లెలూయా. యేసు ప్రభు సిలువలో ఏమైండు చెప్పండి? సిలువలో మరణించి అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిండు? పరలోకానికి వెళ్ళిపోయిందా లేదా? యేసు ప్రభు పరలోకానికి వెళ్ళిపోయిండు. వెళ్ళిపోతే ఏమన్నాడు? నేను మీకు ఏమన్నాడు? ఒక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఆమెన్. పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. మీరు ఏదున్నా కానీ పరిశుద్ధాత్మ సహాయంతో చేయమన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నీతో, నీ పక్కన, నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్మ. పక్కనే ఉన్నటువంటి పరిశుద్ధాత్మని నిర్లక్ష్యం చేస్తూ ఎక్కడో సింహాసనం మీద పరలోకంలో కూర్చున్న యేసుప్రభును మనం యేసుప్రభు వైపు చూస్తున్నాం. హల్లెలూయా. యేసుప్రభు ఎక్కడనో లేడు, పరిశుద్ధాత్మ ద్వారా మన దగ్గరనే ఉన్నాడు. ఆమెన్. పరిశుద్ధాత్మ ద్వారా మన దగ్గరనే యేసుప్రభు ఉన్నాడు. పక్కలకు చెప్పండి, పరిశుద్ధాత్మను నీవు ఆశ్రయించమని చెప్పండి. ఆయననే మనకు ఆదరణకర్త. ఇప్పుడు ఈ మాటలు కూడా పరిశుద్ధాత్ముడే బోధిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవా, నాకు ప్రార్థన ఎట్లా చేయాలో తెలియదు, నాకు ప్రార్థన నాలో ఉండి నీవే ప్రార్థించమని సహాయం అడగాల. ఆమెన్. ప్రయాణం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవా, భద్రంగా ఎట్లా ఉండాలో నాకు తెలియదు, నువ్వే నాకు సహాయం చేయమనాలా. ఆమెన్. ప్రతి దానికి మనము దేవుని పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డప్పుడు మనము యేసు ప్రభు చెప్పిన మాటను నెరవేరుస్తున్న వాళ్ళం అవుతాం. హల్లెలూయా. ఈ సంఘము కూడా ఎవరి మీద ఆధారపడాలా? అందుకే అంటున్నాడు యేసు ప్రభు కాదు, ఇక్కడ శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారానే ఈ కార్యములు చేస్తానంటున్నాడు. హల్లెలూయా. మనల్ని బలపరిచి, మనల్ని పురికొల్పి, మనల్ని నిలబెట్టే ఆత్మ దేవుని పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఇతనికి అవధులు లేవు, లిమిట్ లేవు, అన్లిమిటెడ్ యేసు ప్రభు. హల్లెలూయా. ఈయన ఒక్కసారి సమస్త స్థలముల్లో ఉండగలుగుతాడు. ఇప్పుడు దుబాయ్లో ఉంటాడు, ఇప్పుడు అమెరికాలో ఉంటాడు, ఇప్పుడే మన దగ్గర ఉంటాడు. ఒక్క సమయంలో అన్ని చోట్ల ఉండేదే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమెన్. ఇప్పుడు మనం ఎవరి దగ్గరకు వచ్చినాము? పరిశుద్ధాత్మ సన్నిధికి వచ్చినాము. హల్లెలూయా. మన మధ్యలో ఎవరు కార్యములు చేస్తున్నారు? ఆత్మయున్న దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెబుదామా? సంఘమంతా చేతులెత్తి పరిశుద్ధాత్మ దేవాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్దాం. హల్లెలూయా. దేవుడు ఆయన కార్యములు సంఘములో గొప్పగా చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. వందనములు తండ్రి. ఇంకొక మాటను మనం చదువుకొని మనం ముగించుకుందాం. హల్లెలూయా. భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము, దూరము నుండి నా కుమారులను, భూదిగంతముల నుండి నా కుమార్తెలను తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని, వారినందరినీ
తెప్పించుము. ఇదంతా దేవుడు పరిశుద్ధాత్మకు అప్పచెప్పిన కార్యము. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి కార్యములు చేస్తున్నాడు. ఆమెన్. మనము దేవునితో జత పని వాళ్ళం, యేసు ప్రభువుతో కలిసి పనిచేసే వాళ్ళం. యేసు ప్రభు అంటే చేయగలుగుతాడు, మనం చేయలేము. మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో అవసరము. ఆమెన్. నీవు అనుకుంటావు ఇక మరి నేనుండి ఏం లాభం అని. నువ్వు ఉండి ఏమి లాభం లేదు, నువ్వు దేనికి పనికిరాని వాడవు. ఆమెన్. నీలో దేవుడు లేకపోతే నీ ఉట్టి మట్టివే. హల్లెలూయా. నువ్వు దేనికి పనికిరావు. నీలో దేవుడు ఉంటేనే నీవు పనికొచ్చేవాడు. హల్లెలూయా. నీలో దేవుని శక్తి ఉంటేనే నీవు పనికొచ్చేవాడు. ఆమెన్. ఈరోజు ఆ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడన్న మాట నీవు వింటున్నావు కాబట్టి నీవు ధైర్యంగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలా. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? కనుక లేచి నిలబడదాం. నిలబడి పక్క వాళ్ళతో చెప్దాం, భయపడకుము, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ దినం ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ఈ భయం అనేది చాలా చాలా డేంజర్ అన్నట్టు. ఈ భయం అనేది మనం భయపడుతున్న సంగతి నేను చెప్తున్నది. దేవుని భయం వేరు, మనం భయపడుతున్న సంగతి వేరు. హల్లెలూయా. హల్లెలూయా. వినండి, ఇక్కడ దేవుని రాజ్యంలో విశ్వాసం ఉంటుంది, దయ్యం రాజ్యంలో భయం ఉంటుంది. చెప్పండి. అప్పులకు భయపడేటోడు దయ్యం రాజ్యంలో ఉన్నోడే. చెప్పండి చెప్పండి. రోగంకు భయపడేటోడు దయ్యం రాజ్యంలో ఉన్నోడే. ప్రాణం భయం ఉన్నోడు కూడా దయ్యం రాజ్యంలో ఉన్నోడే. ఈ లోకంలో ఏ భయం లేకుండా దేవుని భయమే ఉన్నోడు దేవుని రాజ్య సంబంధి. చెప్పండి. హల్లెలూయా. 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 మీ పక్కన వాళ్ళకి చేతులు చేతిచ్చి మనం దేవుని రాజ్య సంబంధులం అని చెప్పండి. మనల్ని ఏది ఎంత మాత్రము హాని చేయదు మనకు. చెప్పండి. మనకు ఏది ఎంత మాత్రమో హాని చేయదు. మనుషుల్లో ఉండి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఉండి, మనం ఎక్కువగా ప్రేమిస్తున్న వాళ్ళలో ఉండి పనిచేస్తుంది దయ్యం. పిల్లల్లో నుంచి పనిచేస్తుంది, భార్యలో నుండి పనిచేస్తుంది, భర్తలో నుండి పనిచేస్తుంది. ఇది ఎక్కడో ఉండి పనిచేయదు దయ్యం. ఎక్కడో దూరదేశంలో ఉండి ఇక్కడ పనిచేయదు దయ్యం. ఎక్కడుండి పనిచేస్తుంది? మన పక్కలో ఉండి పనిచేస్తూ ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని రాజ్య సంబంధి ఇది గుర్తెరుగుతాడు, కళ్ళు తెరుస్తాడు. హల్లెలూయా. దుర్మార్గులు, దుస్తులు ఎక్కడో ఉండరు, చర్చిలో వచ్చి దాక్కుంటారు. కాబట్టి మనము కళ్ళు తెరిచిన వాళ్ళమైతే ఆత్మనేత్రములు. మరి ఇక్కడ మోసము చేయువాడు దేవుని ఇంట్లో ఉండడానికి వీల్లేదని ప్రకటిస్తాం. హల్లెలూయా. అన్యాయస్తుడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ద్విమనస్కుడు అంటే రెండు మనస్సులు కలిగిన వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఒకటే మనస్సు, దేవుడు. ఆమెన్. దేవుడు దేవుడు దేవుడు. మన మనస్సు అంతా ఏమై ఉండాలా? దేవుడే ఉండాలా. ఇంటికి వెళ్ళిన దేవుడే, చర్చిలో ఉన్న దేవుడే, ఎక్కడున్నా దేవుడే. దేవుని మాట మనకు కావాలా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. బల్లాలోనికి వెళ్దాం. దయగల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి, మా ప్రియులు ఒప్పుకున్న దాన్ని బట్టి వారికి భయం లేదని ప్రకటిస్తున్నాం, విజయమును ప్రకటిస్తున్నాం. యేసు నామములో నీ శక్తిని ప్రకటిస్తున్నాం. మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, వి లవ్ యూ లార్డ్. ప్రభువా, సంఘాన్ని మీరు వర్ధిల్ల చేస్తున్నందుకు వందలు. అందరం చెప్దాము. ఆయన ఇచ్చిన వాక్యాలను బట్టి ఆయనను స్తుతించుదాం. ఆయన ప్రామిస్ చేశాడు మనకి. ఆ మాటను నిజంగా నమ్ముదాం. ఈ దినము ఆయన ఉడికించి మనకు బోధించి వడ్డించిన ఈ మాట మన జీవితాల్లో అరిగించుకుందాం. దేవుడు దీవించునుగాక.